రైట్ మహేష్ గారు ఫైనల్గా మీరు థ్యాంక్ యూ మేడం. సో ఒక మంచి చర్చ మేడం. దీంట్లో ఏంటంటే మిత్రుడు కార్తిక్ గారి గొంతు బాగుంది, దాని కారణంగా అయితే చాలా బాగా మాట్లాడిండు. అయితే గొంతు పెద్దగా మాట్లాడితే మాత్రాన నిజాలు అబద్ధాలు కావు మేడం. నేనేమంటున్నా, ఇదే రెండు విషయాలు కొంచెం బ్రీఫ్ ఇవ్వండి, నాకు 2 నిమిషాలు ఎక్కువ ఇవ్వండి. జాబ్ క్యాలెండర్ విషయము మేము కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చినాం, మాట మీద ఉన్నాం. మేము ఎక్కడ కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని లేదు. తర్వాత మేము అయింది నోటిఫికేషన్స్ మేము ఆపలేదు, చేసినామని చెప్పారు. స్వీట్ కబూర్లకు మేమేం అదే త్వరలో అనే పదానికి మేము కాదు బ్రాండ్ అంబాసిడర్లు, అవతలలో టీఆర్ఎస్ వాళ్ళే బ్రాండ్ అంబాసిడర్ స్టార్ట్ చేసిండు. మేము అదే అంటున్నాం, టీఆర్ఎస్ వాళ్ళు దొంగలు కాబట్టే వాళ్ళు స్వీట్ కబూర్లు అని చెప్పి చాలా మంది షుగర్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళు పక్క వాడేసారు ఇప్పుడు టీఆర్ఎస్ను. కాబట్టి మిమ్మల్ని తీసుకొచ్చారు. ఇది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ముందు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ మేడం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇట్లా 2 జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు కదా, ఇందులో ఏ ఒక్కటన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఫాలో అయిందంటే ఫాలో కాలేదు. అందుకే ఈరోజు ఆందోళన మేడం. ఇది ఒక పాయింట్. రెండోది, కోర్టులో ఉన్న దాన్ని పట్టుకొచ్చి రోడ్డు మీద ధర్నాలు చేస్తారు, మేము దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా మాట్లాడుతుంది, కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు అంటున్నారు కదా. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయం సుప్రీంకోర్టులో ఉంది. రేవంత్ రెడ్డి గారు అది కోర్టు నుంచి ఇచ్చిన తర్వాత కూడా, స్టేటస్ కో ఇచ్చిన తర్వాత కూడా రెండు చోట్ల 2 సందర్భాల ఆయన కోర్టును ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా, కోర్టును కంటెంప్ట్ ఆఫ్ కోర్టు లాగా, తర్వాత రెండోది ఆయన ఆ కోర్టును కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది, జడ్జిమెంట్ను కించపరిచే విధంగా మాట్లాడారు. అంటే మన ముఖ్యమంత్రి మనకు ఆదర్శంగా మరి ఈ రాష్ట్ర ప్రజలు తీసుకోవాలి కదా, మరి తీసుకున్నప్పుడు ఆయన ఎట్లా మాట్లాడుతుండు? సో అట్లా వీళ్ళు మాట్లాడతారు. అయితే వీళ్ళు ఇక్కడ కూడా విద్యార్థులు వాళ్ళు నిరసన తెలియజేస్తారు, డెఫినెట్గా వాళ్ళు సుప్రీంకోర్టు పోతా అంటారు, ఆందోళన చేస్తారు, ఆందోళన చేసే రైట్స్ ఉన్నాయి వాళ్ళకి. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ ద కాన్స్టిట్యూషన్, కానీ వాళ్ళకు బిహైండ్ ద కాన్స్టిట్యూషన్ పోవట్లేదు ఎక్కడ కూడా. రెండోది, బీఆర్ఎస్ వాళ్ళు ఇన్ని రోజులు ఉద్యోగాలు నోటిఫికేషన్ వేయలేదు, వాళ్ళు విద్యార్థులను మోసం చేసారు, 2 ఇంటికో ఉద్యోగం ఇస్తాను మోసం చేసింది, వాళ్ళు అడగలేదు మమ్మల్ని ఎందుకు అడుగుతారు అంటారు. వాళ్ళు మోసం చేసారు, మీరు మోసం చేసారు, నాడు దగాపడ్డారు, నేడు దగాపడుతున్నారనే కదా విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉంది డెఫినెట్లీగా. అయితే మిత్రులు మాట్లాడుతూ పాపం నిరుద్యోగుల్ని కొంచెం నాకు మంచి అనిపించలేదు. అండ్ డోంట్ టేక్ ఇట్ as పర్సనల్ వే బ్రదర్, బికాస్ మనం ఎడ్యుకేటెడ్, మనం ఇప్పుడు కొత్త తరం పాలిటిక్స్ ఉన్నాం, రేపు రానున్న రోజుల్లో మనం పాలిటిక్స్ ఉంటాం. సో కాబట్టి ఎప్పుడు ఒక సోషల్ యాక్టివిస్ట్ని, అంటే నిరుద్యోగులు ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు మీరు పైసలు తీసుకుంటారు, డబ్బులు వసూలు చేసుకుంటారు అనే విధంగా ఇట్లాంటి హార్ష్ కామెంట్ చేయడం వల్ల బయట టీవీ నిరుద్యోగులు కొంచెం బాధపడతా ఉంటారు మేడం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఇట్లా ఉన్నారు, ఉస్మానియా బిడ్డను బీరి బిర్యానీ అన్నట్టుగా మాట్లాడారు. మిత్రులు ఇప్పుడు కూడా అదే మాట్లాడారు. అది తప్పు అంటున్నారు. అది చాలా మంది నిరుద్యోగులకు వ్యక్తిగతంగా ఎవరో ఒకరితో చేస్తారని వేలాది మంది విద్యార్థులు ప్లీజ్. మీరు వారిని ఎందుకు పిలిచారు? కుమార్ అని పిలిచిరా, నన్ను కార్తిక్ అని పిలిచిరా, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిని పిలిచారు. కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతి తప్పుకు నేనే బాధ్యుడిని, మంచికి నేనే బాధ్యుడిని. కుమార్ గారు కూడా నిరుద్యోగులు వాళ్ళంతా ఒక ఆర్గనైజేషన్ అంటారు కదా, అంటే ఒక వ్యవస్థ అంటారు కదా, అందులో జరిగే మంచికి ఆయనే బాధ్యుడు, చెడుకు కూడా. నిరుద్యోగులు వాళ్ళు ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. 5 రూపాయల భోజనం చేస్తూ ఈరోజు చదువుకుంటూ ఉద్యోగాలు రానప్పుడే కదా రోడ్ల మీదకి వచ్చి రోడ్లు ఎక్కుతున్నది. కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఇట్లా వస్తున్నారు, ఎందుకు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు, ఇది కొంచెం మనం గమనించాలి. ఏంటంటే వాళ్ళని కించపరిచే విధంగా, ఏది సోషల్ ఆర్గనైజేషన్ ఎవరైనా నిరాహార దీక్ష చేయని లేకపోతే ఇంకోటి చేయని మనం కించపరిచే విధంగా మాట. ఎందుకంటే ఇది ఉద్యమాలు అంటే అనేక మంది ఉద్యమాలు చేసారు, డెఫినెట్గా చేస్తారు. వాళ్ళు ఏం అసాంఘిక శక్తులు కాదు, అసాంఘిక కార్యక్రమాలు చేయట్లేదు కదా. కాబట్టి ఇది ఒకటి నేను కండెమ్ చేసిన మేడం. అంటే కాంగ్రెస్ను ఎందుకు ఓడగొట్టద్దు, కాంగ్రెస్ను 100% ఓడగొడతారు. కాంగ్రెస్ ఎందుకు ఓడగొట్టాలని కూడా చెప్తాను నేను. కాంగ్రెస్ ఎందుకు ఓడగొట్టదు? కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చిందని ఓడగొట్టద్దా? కాంగ్రెస్ నిరుద్యోగులకు ఇచ్చిన మాటలు వాళ్ళు నెరవేర్చిందని మోసం ఓడగొట్టద్దా? కాంగ్రెస్ ఈరోజు వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలలో అన్ని గ్యారంటీలు అమలు చేసిందా? చేయలే. కాబట్టి డెఫినెట్లీ కాంగ్రెస్ ప్రభుత్వము ఏది మహిళలు నేను ఇంతకుముందే మాట్లాడినా 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తాను ఇచ్చిర్రా, 4,500 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పేసి అన్నారు అవ్వాతాతలకు. ఎవరికి 4,500 ఇచ్చిర్రు? ఇచ్చిర్రా. రెండోది, కౌలు రైతుకు 2,500 ఇస్తా అని చెప్పారు, ఇచ్చిరా? నెక్స్ట్ అదే చెప్తా. నెక్స్ట్ చెప్తా 420 హామీల్లో 420 తీస్తా. నీకు 2 నిమిషాలు టైం ఇస్తా. నీ మేనిఫెస్టో తీసిందో చెప్తాను. 2 నిమిషాల్లో నీకు నీ మేనిఫెస్టో ఏ అమలు చేసి స్కూటీలు ఇస్తాను, స్కూటీలు ఇచ్చిరా,
స్కూటీలు ఇస్తాను, స్కూటీలు ఇచ్చి ఆరోగ్యానికి ఎవరికి ఏమన్నా ఈ రాష్ట్రంలో సరే, 13 తీసుకున్నా. నేనేమన్నా ఇది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత మీరు ఇదే మైక్ పట్టుకొని పోయి మీరు అడగండి మేడం, మీరు ఎట్లాగో రేపు ఎలక్షన్ ముందు పోతారు, తెలంగాణ దశ పోయినప్పుడు మీకు చెప్తారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంత దివాలా తీసింది, ఎంత దివాళకోరు తరంగా ఏం జరిగింది. ఈరోజు హైడ్రా పేరు మీద పేదలు ఇల్లు కూడా కొట్టినందుకు మీకు ఓట్లేయాలా, మూసీ పేరు మీద పేదలు ఇల్లు కూడా కొట్టినందుకు మీకు ఓట్లేయాలి. ఎందుకు ఓట్లేయాలి, ఎందుకు ఓట్లేయాలి ప్రజలు ఇదే అడుగుతారు. కాబట్టే కాంగ్రెస్ పార్టీని డెఫినెట్ ఓడగొట్టారు. అందుకే కదా నవీన్ యాదవ్ అని ఒక మేము ఏది ఒక యాదవ్ బిడ్డను పెట్టాము, బీసీని పెట్టాము. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ మీద ప్రజలకు వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు మన ఒక పనితనానికి నిదర్శనంగా ఉంటాయి. రేపు నిజంగానే మీ ప్రభుత్వము ఇక్కడ ఓడిపోతే డెఫినెట్లీ ఇంకా 2.5 సంవత్సరాల టైం ఉంది. అప్పుడు మనం చేసినటువంటి పొరపాట్లు, మన ప్రభుత్వం చేసిన పొరపాట్లు ఎక్కడెక్కడ జరిగాయో ఒకసారి కూర్చొని చర్చ పెట్టుకొని వాటిని సక్రమంగా పోతావచ్చు. ఇంతకుముందు శ్రీనివాస్ గారు మాట్లాడుతూ చెప్పారు కంటిన్యూషనల్ ప్రోగ్రెస్ ఉండాలని చెప్పేసి. దట్ ఈస్ వాట్ కంటిన్యూస్ ప్రోగ్రెస్ ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. కానీ నేనేమంటున్నా ఈ రోజు ఆ కంటిన్యూస్ ప్రోగ్రెస్ ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఆధార్ కూడా కేసీఆర్ పేరు మీద ప్రోగ్రెస్ ఉందని నేను అనట్లేదు మేడం. ఎందుకంటే మీకు అందుకే నేను ఇనిషియల్ రిమార్క్స్ చెప్పిన టీఆర్ఎస్ పార్టీ తీసుకున్న ప్రతి స్కీమ్ లో స్కామ్ ఉంది, అది తెలుసు. మరి దాన్ని కంటిన్యూస్ ప్రోగ్రెస్ అని ఆయన ఎట్లా ఒప్పుకోవడం నాకు అర్థం కావట్లేదు. మరి వీరు కూడా ఏమర్థం, ఎందుకంటే మీరు ఈ కార్ రేస్ నుంచి మొదలు పెడితే అనేక ఫోన్ ట్యాపింగ్ లక్ష రకాల కేసులు ఉన్నాయి. వాళ్ళకి మధ్య లోపాయికారి ఒప్పందం ఏందో తెలియట్లేదు. కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా తోడు దొంగలే. ఈ రెండు రాష్ట్ర ప్రజలను లూటీ చేస్తున్నాయి అనేదే ప్రజల వాదన, మా వాదన. డెఫినెట్లీ మేడం మేమేమంటున్నాం, నిరుద్యోగులకు సామాజిక ఉద్యమకారులకు అండగా మేము ఉంటాం. ఈ రాష్ట్రం మనందరిది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే పదంలో ప్రతి దాన్ని మేము స్వాగతిస్తాము. ఈ రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి దానికి మేము వ్యతిరేకిస్తాము. ఒకటి మేడం, మేము 42% రిజర్వేషన్ మీద మేము కోర్టు పోతే కోర్టులో మీరు ఎందుకు వాదించలే అన్నారు. కోర్టులో వాదించాల్సిన బాధ్యత గవర్నమెంట్ లీడర్స్ ఉంటారు, వాళ్ళ ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి అది అది చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం మాట్లాడుతున్నప్పుడు ప్రజలు చాలా మంది చూస్తూ ఉంటారు. మనం కొంచెం ఏదైతే ఆ మాట్లాడే విధానంలో నేను ఏమంటా 1-2 విధానంలో ఈ అందరినీ ఒక కామన్ ఒక గుంపు కట్టినట్టు వీళ్ళు తప్పు చేస్తురు, దోచుకుంటారు, పైసలు తీసుకుంటారు, ఇట్లాంటి పదాలు మనం వాడకపోతే బాగుంటుంది. డెఫినెట్గా వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద సోషల్ మూవ్మెంట్. అందులో న్యాయం ఉంటే దాన్ని సాల్వ్ చేసే విధంగా పనిచేయాలి. మీరు కూడా ఇక్కడ స్పోక్స్ పర్సన్ కాంగ్రెస్ నుంచి డెఫినెట్లీ ఇక్కడ జరిగిన చర్చలు ఉన్నటువంటి మంచి పాయింట్స్ చెప్పండి, మనం ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పండి. నోటిఫికేషన్స్ నిజమే కదా, వాస్తవాలే కదా. సో దట్ ఈస్ వాట్ మేము చెప్పాలనుకుంటున్నాం మేడం. రేపు రానున్న జూబ్లీ సెలక్షన్ లో భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ 100% గెలుస్తారు మేడం. సో కార్తిక్ గారు, ఫైనల్ గా మీరు చెప్పండి. కుమార్ గారు అడిగినా, శ్రీనివాస్ గారు అడిగినా, మహేష్ గారు అడిగినా, ఎవరు అడిగినా